హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ పప్పు చూపిస్తున్నాను. ఎప్పుడు చేసుకునే పప్పు బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లోకి, రోటీస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని పప్పు నానబెట్టుకుంటున్నాను. నేను నార్మల్గా రోజు ఒక 3/4 కప్పు దాకా పప్పు తీసుకుంటానండి, ఒక 4 మనుషులకు సరిపోయేలాగా. ఇప్పుడు 3/4 కొలతతోటి 3 రకాల పప్పులు వేసుకుంటున్నాను. ముందుగా 1/4 కప్పు కందిపప్పు, అలాగే 1/4 కప్పు దాకా పెసరపప్పు అండి. ఇక్కడ నేను పెసరపప్పు పాలిష్డ్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టుతో పాటు ఉంటుంది కదండి గ్రీన్ కలర్, ఆ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలాగా అన్ని రకాల పప్పులు మిక్స్ చేసి వేసుకోవడం వల్ల మనకి పప్పు టేస్ట్ కానివ్వండి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఒక 1/4 కప్పు దాకా ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్నే మసూర్ దాల్ అని కూడా అంటారు. ఇది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే నెక్స్ట్ ఇక్కడ నేను పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది నేను 1/4 కప్పు కంటే తక్కువ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా ఈ పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. ఇలా అన్ని పప్పులు కలిపి చేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి పప్పులో. చాలా మంచిది పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి నేనైతే కొద్దిసేపు నానబెట్టుకుంటానండి. నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది ఒదుగొస్తుంది, అలాగే డైజెషన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పప్పు కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టిన పప్పు మొత్తం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, మీరు తినే కారాన్ని బట్టి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక 4 లేదా 5 దాకా వెల్లుల్లి, కొద్దిగా పులుపు కోసం చింతపండు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నానండి. తర్వాత నీళ్లు పోసుకుంటున్నాను. పప్పు అంతా బాగా మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు దాకా నీళ్లు పోసుకున్నానండి. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మనం ఇదివరకే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త కారం చూసి వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. నీళ్ళు కాస్త తక్కువ అయ్యాయి, అందుకే ఇలా నీళ్ళన్నీ మిరిపోయాయి. మీరు ఇంకాస్త ఒక కప్పు వాటర్ ఎక్కువ వేసుకున్నారంటే ఇప్పుడు మళ్ళీ పైనుంచి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, వెంటనే మనం పోపు పెట్టేసుకోవచ్చు. నాకు పప్పు కాస్త గట్టిగా అయినట్టు అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పప్పు గట్టిగా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే ఇలాగే కూడా తినేసేయచ్చు, లేదంటే ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకునేసి పప్పు వెనుపుకుంటున్నాను. ఇలా పప్పు బాగా ఎనిపేసుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అనుగుణంగా నీళ్లు పోసుకునేసి జస్ట్ ఒక్క ఉడికొచ్చేదాకా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. తర్వాత ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం కోసం ఒక పోపు కడాయి తీసుకునేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోవడం వల్ల మన పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా కలర్ కోసం కారం వేసుకుంటున్నానండి. కాస్త చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కడ మాడిపోకుండా చూసి వేయించుకోండి, అప్పుడే మనకి పప్పులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ వేడివేడి పోపుని పప్పులో వేసేసి కలిపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. రోజు తినే పప్పు బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పప్పు వేసుకొని తిన్నారంటే ముద్ద మిగల్చకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.